నాన్న ఉద్యోగం చేశారంటే మీ తాతలు ఉద్యోగం చేశారంటే మీరందరూ బాగుపడ్డారంటే నేనని మీరు నమ్మండి. ఎందుకంటే నా ఈనాడు చెప్తుంది, నా ఆంధ్రజ్యోతి చెప్తుంది, ఇప్పుడు పక్కన ఉన్న నా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, కాబట్టి నేను విజనరీ అని మీరు నమ్మండి అంటున్నాడు. అది ఈ తరపు యువత నమ్ముతారా లేదా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఒక రకంగా ఒక మంచి మైలేజ్ తెచ్చిపెట్టే వ్యాఖ్యాన మొన్న బాబు గారు అన్నది వాలంటీర్ వ్యవస్థ గురించి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి నాకు సర్టిఫికెట్ ఏం కావాలి, చంద్రబాబు నాకు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు అనేది మంచి అంటే వాడేసుకున్నారు ఆయన, మంచి మైలేజ్ వస్తుంది దానివల్ల. బేసిక్ గా ఇప్పుడు 10,000 రూపాయలు నేను ఇస్తానన్నప్పుడు మొన్నటి దాకా ఏ వ్యవస్థనే తీసవతలు పడేస్తాం, రద్దు చేస్తాం, ప్లస్ వాళ్ళ మీద తీవ్ర దుర్భాషలాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ మాట చెప్పారు. తద్వారా ఈయన చెప్పాలనుకున్నది ఏంటంటే చంద్రబాబు ఈ వ్యవస్థ పోతుందనే భయాన్ని పోగొట్టడానికి చూశారు. అంతే. అవును. అయితే వాలంటీర్లలో భరోసాని ఇవ్వగలిగారా అంటే చెప్పలేం. వాలంటీర్లు అది ఎంతవరకు అంటే వాలంటీర్లకు ఏం భరోసా వస్తుందంటే రేపొద్దున తెలుగుదేశం వచ్చాక వ్యవస్థ ఉంటది కానీ తమను ఉంచుతారా లేదా అన్నది డౌటే. కాబట్టి వాలంటీర్లకు పూర్తి భరోసా రాదు. దాన్నే ఇప్పుడు ఈయన క్యాష్ చేసుకుంది. వాలంటీర్ వ్యవస్థ వద్దన్న ఆయన వాలంటీర్ వ్యవస్థకు 10,000 ఇస్తానన్నాడంటే ఏంటి అన్నట్టు. తద్వారా నాది ఫాలో అవుతున్నాడు చంద్రబాబు అనేది చూపించాడు. అంటే అలా సంతోషించడం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు? లేదంటే నా ముందు ఒక సవాల్ తీసుకొచ్చి పెట్టారు 10,000 ఇస్తానని, రేపొద్దున నేను కూడా వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తాను తొలి సంతకం అదే చెప్పారు కాబట్టి ఆయన కూడా ఆ సందర్భంగా రేపు మేనిఫెస్టోలోనో ఎక్కడో నేను కూడా వాలంటీర్లకు 10,000 ఇస్తాను లేదంటే 8,000 ఇస్తానని ఏమన్నా చెప్పాల్సిన ఒక ఛాలెంజ్ ముందు పెట్టలేదా? ఖచ్చితంగా ఒక మామూలు బయట పర్సన్ గా మనకైతే అట్లా అనిపిస్తుంది. కానీ